Hello aspirants, welcome to question number 13 of most probable 30 questions of Telangana movement and state formation by me, Viravika Sharma. Suresh sir mentorship 10,000 rupees, key personal guidance, editorial based answer writing sessions, access to serving officers అనేటువంటిది ఉంటుంది. మరిన్ని వివరాల కోసం 7893 89955 సంప్రదించండి. టీజీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ మనకి గ్రూప్ 1 ఫుల్ కోర్స్ 25,000 రూపీస్ కి, గ్రూప్ 2 18,000 రూపీస్ కి పర్ మంత్ 5,000 రూపీస్ ఈఎంఐ తోటి లైఫ్ టైం వ్యాలిటీ తోటి కోర్సెస్ మనకి దొరుకుతున్నాయి. మరిన్ని వరకు స్క్రీన్ మీద డిస్ప్లే నెంబర్ని సంప్రదించండి. మనకి ఎగ్జామ్ ఇంకా 85 డేస్ మాత్రమే ఉంది. పేపర్ 6 టీజీపీఎస్సీ పేపర్ 6 గ్రూప్ 1 మెయిన్స్ తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ కి 91 డేస్ ఉంటాయి. అంటే 6 డేస్ 6 పేపర్స్ తర్వాత కాబట్టి మనకి ఎగ్జామ్ అయితే చాలా దగ్గరలోనే ఉందని చెప్పుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్, డిస్కస్ ద రోల్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఇన్ తెలంగాణ స్ట్రగుల్ విత్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ రీజనల్ పార్టీస్ ఆఫ్ 1980s. మనకి సెకండ్ సెక్షన్ లో అంటే మొబిలైజేషన్ ఫేజ్ లో మనకి నియర్లీ థర్డ్ చాప్టర్ దగ్గర మనకి పొలిటికల్ పార్టీస్, రోల్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అనేటువంటి వస్తుంది. 1980s లో వచ్చినటువంటి రీజనల్ పార్టీస్ మీద స్పెషల్ ఎంఫసిస్ ఇస్తూ ఓవరాల్ గా పొలిటికల్ పార్టీస్ యొక్క పార్టిసిపేషన్. ఇక్కడికి డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ వచ్చేసి మనకి పొలిటికల్ పార్టీస్ యొక్క రోల్ తెలంగాణ స్ట్రగుల్ మీద ఏంటి అని చెప్పేసి ఇది ఒక డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ పార్ట్ నెంబర్ 1. సెకండ్ పార్ట్ అనేటువంటిది రీజనల్ పార్టీస్ మీద ఎంఫసిస్ చేయాలి. సో కన్ఫ్యూజన్ ఏం లేదు. ఓవరాల్ గా 1980s లో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ యొక్క రోల్ తెలంగాణ మూవ్మెంట్ మీద ఎలా ఉందో అంటే రాస్తూ ఎక్కువ ఇంపార్టెన్స్ మనం రీజనల్ పార్టీస్ మీద ఇవ్వాలి. దీనికి మనకి డైరెక్షన్ ఆఫ్ ద క్వశ్చన్ వచ్చేసి డిస్కస్, అంటే చెప్పే ప్రతి విషయాన్ని ఒక వివరణతో, ఒక చర్చ ఎలా అయితే ఉంటుందో అలా చెప్పాలి. ద తెలంగాణ స్ట్రగుల్ which sought the creation of a separate state from Andhra Pradesh was marked by intense political activism and a crucial role of various political parties. The Telangana struggle which sought the creation of a separate state from Andhra Pradesh. సమైక్య ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రాంతం ఒక రాష్ట్రంగా ఆవిర్భావం చెందాలనుకుంది. దానికోసం ఇంటెన్స్ పొలిటికల్ యాక్టివిజం, ఒక చైతన్యవంతమైనటువంటి రాజకీయమైనటువంటి ప్రయత్నం జరిగింది. అండ్ ద క్రూషియల్ రోల్ ఆఫ్ వేరియస్ పొలిటికల్ పార్టీస్, విభిన్న రాజకీయ పార్టీల యొక్క కీలక భాగస్వామ్యంతో, ఒక రాజకీయ చైతన్యంతో ఆంధ్రప్రదేశ్, సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ ప్రాంతం ఒక రాష్ట్రంగా ఏర్పడాలని కలలు కన్నది. Particularly in 1980s, regional parties played a significant role in galvanizing public sentiment and shaping the movement's direction. ఈ యొక్క రాష్ట్ర ఆవిర్భావం అనేటువంటి కోరిక 1980 ప్రాంతంలో ఒక పీక్ స్టేజ్కి చేరింది. పబ్లిక్ సెంటిమెంట్, ప్రజాభిప్రాయము, ప్రజల నమ్మకము, ప్రజల యొక్క భావోద్వేగం అన్నటువంటిది ఒక చోటకి గ్యాలవనైజ్, ఒక చోటకి క్రోడీకృతమైంది, ఒక ఉద్యమాన్ని మలుపు తిప్పిందని చెప్పొచ్చు. 1980 దశకంలో రాజకీయ పార్టీలు, ప్రత్యేకించి ప్రాంతీయ పార్టీల జోష్ ఉద్యమంలో నిండడంతో ఉద్యమంతో కొత్త పుత్ర దొరికిందని చెప్పుకోవచ్చు. రోల్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఇన్ తెలంగాణ స్ట్రగుల్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ, గ్రాండ్ ఓల్డ్ పార్టీ, తెలంగాణ ఇచ్చినప్పుడు పార్లమెంట్ లో పాస్ అయినప్పుడు పవర్ లో ఉన్నటువంటి పార్టీ, అదేవిధంగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పవర్ లో ఉన్నటువంటి పార్టీ. కాబట్టి ముందు దీని యొక్క డిస్కషన్ నేను ముందే చెప్పాను, అన్ని పొలిటికల్ పార్టీస్ 1980s డిస్కస్ చేస్తాము, బట్ స్పెషల్ ఎంఫసిస్ రీజనల్ పార్టీని ఇస్తాం. ఎందుకంటే సిలబస్ లో రీజనల్ పార్టీస్ యొక్క రోల్ స్పెషల్ గా మెన్షన్ చేస్తుంది కాబట్టి స్పెషల్ ఎంఫసిస్ మనం ఈ క్వశ్చన్ ఇచ్చాము. సో మీరు జాగ్రత్తగా నేను ఫ్రేమ్ చేస్తున్న క్వశ్చన్ ఆన్సర్స్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే సిలబస్ తో సింక్రనైజ్ గా ఉంటుంది. సిలబస్ లో ఎన్ని డైమెన్షన్స్ కుదిరితే అన్ని డైమెన్షన్స్ కుదించి ఒక క్వశ్చన్ లో ఇచ్చి దానికి యూపీఎస్సీ స్టాండర్డ్ లెవెల్లో మనకి సబ్ హెడ్డింగ్స్ అవ్వచ్చు, ఫ్యాక్చువల్ ఎగ్జాంపుల్స్ అయితే నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి చాలా వాల్యుబుల్ కంటెంట్ ఇది, ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది. కాబట్టి ప్రతి క్వశ్చన్ ఒక క్వశ్చన్ లాగా కాకుండా మీరు కూడా ఆ క్వశ్చన్ ఆ కంటెంట్ తీసుకుని డెరివేటివ్స్ అంటే కీవర్డ్స్, డిస్కస్ బదులు ఎగ్జామిన్, క్రిటికల్ ఎగ్జామిన్, ఎలిసిడేట్ ఇలాంటివి మారుస్తూ ఉన్న కంటెంట్ ని అడ్జస్ట్ చేసుకుంటూ మీరు ఒక 2-3 మోడల్ ఆన్సర్స్ కనుక ట్రై చేస్తే 33 ఆ 90 అంటే ఒక 90 నుంచి 100 క్వశ్చన్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేస్తే వై నాట్ ఆ 100 లో నుంచి 10 క్వశ్చన్స్ దాకైనా ఈజీగా వచ్చేటువంటి అవకాశం అయితే రియల్ ఎగ్జామ్ లో మీకు ఉంటుంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఇనిషియల్లీ అంబివాలెంట్ ఆన్ తెలంగాణ ఇష్యూ ఓవర్ ద టైం. తెలంగాణ విషయంలో సందిగ్ధంలో ఉంది. అంబివాలెంట్ అంటే 2 నాలుకల ధోరణి కూడా అనుకోవచ్చు, లేదా సందిగ్ధంలో ఒక న్యూట్రల్ స్టాండ్ లో ఉందని చెప్పుకోవచ్చు. Post 1980s, several Congress leaders from Telangana began advocating for statehood.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు వ్యక్తిగత హోదాలు, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు వ్యక్తిగత హోదాలు అంటే ఉదాహరణకి స్వర్గీయ జైపాల్ రెడ్డి గారు ఉన్నారు. కాంగ్రెస్ యొక్క ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతూనే తెలంగాణ వాళ్ళకి సంబంధించిన ఉపన్యాసాలు ఇచ్చేవారు. ఇంకా మిగతా ఆ యొక్క తరం నాటి ఇంకా మరి చెన్నారెడ్డి గారు అవ్వచ్చు, ఇంకా మిగతా పెద్దవాళ్ళందరూ అవ్వచ్చు, కాంగ్రెస్ యొక్క నెట్వర్క్ లో ఉంటూనే, సో ఇప్పుడు ఉన్నటువంటి వి హనుమంతరావు గారు కూడా ఆ కాలం నాటి నాయకుడే. కాంగ్రెస్ పార్టీ డిసిప్లినరీ లైన్ దాటకుండా ఆ పార్టీ పరిధిలోనే ఉంటూనే తెలంగాణ పట్ల వాళ్ళు ఓకల్గా ఉండడం జరిగింది. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ లైక్ ఎం చెన్నారెడ్డి, పివి నరసింహారావు played dual roles in both national politics and advocating for Telangana cause. పివి నరసింహారావు గారు ఇంటిగ్రేషనిస్ట్ లేదా సమైక్యవాది అని చెప్పి పేరున్నప్పటికీ తెలంగాణ ఇంట్రెస్ట్ కోసం వారు ఆంధ్రప్రదేశ్కి చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడైనా, భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడైనా తెలంగాణ ప్రాంతం ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ స్టేట్ హుడ్ ఒకటే కాదు, ప్రత్యేక రాష్ట్రం ఒకటే కాదు, రక్షణలు, సేఫ్ గార్డ్స్ అవి వస్తాయి, డెవలప్మెంట్, వెల్ఫేర్ వస్తాయి, వాటి కోసం పొలిటికల్ లీడర్షిప్ లో పార్టిసిపేట్ చేసిన వ్యక్తి నరసింహారావు గారు. చెన్నారెడ్డి గారు ఓకల్ గానే ఉన్నారు, వారు కీలక పాత్రలో ఉన్నప్పుడు కూడా తెలంగాణ పట్ల ఓకల్ గానే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఫౌండెడ్ బై ఎన్టీ రామారావు ఇన్ 1982, టీడీపీ ప్రైమరీలీ ఫోకస్డ్ ఆన్ తెలుగు ప్రైడ్ అండ్ డెవలప్మెంట్. తెలుగుదేశంకి వచ్చేసరికి తెలుగు ప్రైడ్ అంటే తెలుగు జాతి అస్తిత్వం అనేటువంటి పైకి లేవడం వల్ల ఆ యొక్క తెలుగుదేశం పార్టీ రూలింగ్ టైంలో తెలంగాణ సెంటిమెంట్ దానికంటే తక్కువలోనే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలుగు ఐడెంటిటీ వచ్చేటప్పటికి అందరం ఒకటే. ఎలా అయితే హైదరాబాద్ స్టేట్ టైంలో ముల్కీస్ అందరూ మేమందరం ఒకటే అనుకున్నప్పుడు దాన్ని కౌంటర్ చేయడానికి నాన్ ముల్కీస్ ముస్లిం బ్రదర్హుడ్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ముల్కీ నాన్ ముల్కీ అని చెప్పి రీజనల్ ఐడెంటిటీతో కాదు, మతం ప్రాతిపదికన మనం కలవాలి అని చెప్పి వాళ్ళు ముస్లిం బ్రదర్హుడ్ లేదా ముస్లిం సింథసిస్ కాన్సెప్ట్ తీసుకురావడంతో ఈ యొక్క డెక్కనీ సింథసిస్ లేదా ముల్కీల యొక్క ఐక్యత దెబ్బతిని కొంతమంది అటు షిఫ్ట్ అయ్యారు మతం దెబ్బతింటుంది. అదేవిధంగా భాషా ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఫస్ట్ నుంచి చెప్తూనే వస్తున్నాను, ఇంటలెక్చువల్ సెక్షన్, కవులు, గాయకులు ఇలాంటి వాళ్ళు తెలుగు ప్రైడ్ అనగానే మళ్ళీ ఈ సెంటిమెంట్స్ అల్లబడిపోయి తెలుగు సెంటిమెంట్ పైకి వేస్తారు. Although not explicitly supportive of Telangana statehood initially, the TDP's policies indirectly influenced regional sentiment by highlighting inequalities. ఎన్టీఆర్ టైంలో చేనేత వస్త్రాలు అవ్వచ్చు, తెలంగాణకు సంబంధించిన కాటేజ్ ఇండస్ట్రీస్ నెగ్లెక్ట్ గురయ్యాయి. అది ఇంటెన్షనల్ గానా అన్ఇంటెన్షనల్ గానా ఆ డిబేట్ పక్కన పెడితే వాళ్ళు తీసుకొచ్చినటువంటి పాలసీస్, చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా పబ్లిక్ సెక్టర్ యొక్క మనకి బాలానగర్లో ఉన్నటువంటి హెచ్ఎంటీ అవ్వచ్చు, ఇతర కెమికల్ ఫ్యాక్టరీస్ అవ్వచ్చు, కొన్ని పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ స్థానంలో మనకి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన రియాలిటీ యొక్క ఫిల్మ్స్ అవ్వచ్చు, ఫార్మా ఫిల్మ్స్ అవ్వచ్చు, ఐటీ ఫిల్మ్స్ అవ్వచ్చు డెవలప్ అవ్వడము. మనం 1980s మీద ఫోకస్ చేస్తున్నాం కాబట్టి ఇవి ఎక్కువ నేను చెప్పట్లేదు. సో వాళ్ళ పాలసీస్ అనేటువంటివి తెలంగాణ ప్రజల్లో తెలంగాణ పట్ల కాజ్ పట్ల పనిచేయడానికి పనిచేశాయి. వాళ్ళు చూపించిన వివక్ష. TDP stands often shifted depending upon political gains, reflecting cautious approach towards Telangana demand. So ఇలాంటి పదజాలం మీకు వాడటం ఇష్టం లేకపోతే యూ కెన్ స్కిప్ ద థర్డ్ పాయింట్. బట్ ఇక్కడ స్టాండ్ ఏంటంటే కాంగ్రెస్ లో యాంబివాలెంట్ ఉంది, టీడీపీలో షిఫ్ట్ అయింది, ఇలాంటివి చెప్తే ఆయా పార్టీలో వాళ్ళకి పెయిన్ఫుల్ గా ఉంటుంది. బట్ జరిగింది అయితే అది ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ ఎట్ ద ఎండ్ తెలంగాణకు సపోర్ట్ ఇచ్చినప్పటికీ 1980s లో యాంబివాలెంట్ గా ఉందని చెప్పొచ్చు. 2009 లో కూడా ఒక ఓటు రెండు రాష్ట్రాలు లేదా సమన్యాయం అనేటువంటి దాంట్లో అఖిలపక్ష సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అఫీషియల్ గా తెలంగాణకి అడ్డంగా లేనప్పటికీ 1980s లో మాత్రం వీళ్ళ యొక్క కాషియస్ అప్రోచ్, వేచి చూసి అడుగు వేసే ధోరణి పూర్తిగా తెలంగాణకి మద్దతు పలకలేదు అని చెప్పి చెప్పుకోవచ్చు. కమ్యూనిస్ట్ పార్టీస్ బోత్ సిపిఐ అండ్ సిపిఐఎం సపోర్టెడ్ తెలంగాణ మూవ్మెంట్ అడ్వకేటింగ్ ఫర్ ద రైట్స్ ఆఫ్ పీజెంట్స్ అండ్ లేబరర్స్. వామపక్షాల్లో తెలంగాణ పట్ల భిన్నాభిప్రాయం అయితే ఉంది. సిపిఎం అనేటువంటి పార్టీ మనం చూసుకున్నట్లయితే సమైక్య భావజాలాన్ని చెప్పింది. సిపిఐ పార్టీ తెలంగాణ కాజ్ కోసం అయితే పనిచేసింది. బట్ వీఆర్ స్పీకింగ్ అబౌట్ 1980 సిచ్యువేషన్. మర్చిపోవద్దు, 2009 అఖిలపక్ష సమావేశము, మలిదశ ఉద్యమము, కేసీఆర్ ఆమనిరా దీక్ష అప్పటివే మనకు గుర్తుంటాయి. ఎందుకంటే అప్పుడు పుట్టి పెరిగిన ఊహ తెలుస్తున్నటువంటి జనరేషన్ కాబట్టి, ఇది 1980s యొక్క సిచ్యువేషన్ కాబట్టి కొన్ని స్టాండ్స్ ఈ పొలిటికల్ పార్టీ ఈ స్టాండ్ మీద ఉంది అని మనకు డైజెస్ట్ చేసుకోవడానికి హార్డ్గా ఉన్నప్పటికీ ఆ టైంలో వాళ్ళు తీసుకున్నటువంటి స్టాండ్ అయితే ఇదే. దే ఆర్గనైజ్డ్ గ్రాస్ రూట్ మూవ్మెంట్స్ ఎంఫసైజింగ్ సోషియో ఎకనామిక్ డిస్పారిటీస్ బిట్వీన్ తెలంగాణ అండ్ కోస్టల్ ఆంధ్ర.
సో తెలంగాణ కోస్టలాంధ్ర మధ్య ఉన్నటువంటి ప్రాంతీయ భేదాలకు సంబంధించిన ఉద్యమ రూపాన్ని తీసుకొచ్చింది ఎవరంటే అది లెఫ్టిస్ట్ పార్టీ. ద కమ్యూనిస్ట్ పార్టీస్ ప్లేడ్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ మొబిలైజింగ్ ద మాసెస్ అండ్ కీపింగ్ ద ఇష్యూ అలైవ్ ఎట్ ద గ్రాస్ రూట్ లెవెల్. కమ్యూనిస్ట్ పార్టీస్ కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మాస్ మొబిలైజేషన్ అనేటువంటిది సంఘాలు, ఆంధ్ర మహాసభ, నిజాం ఆంధ్ర మహాసభ ఈ టైం నుంచి 1930s, 1920s, 1914s, 1950s లో వచ్చినటువంటి పీజెంట్ స్ట్రగుల్ వీటన్నిటి విషయాల్లో కూడా ముందు నుంచి మాస్ తో కనెక్టివిటీ ఉన్నటువంటి పార్టీ. ఇండియాలో కూడా కమ్యూనిస్ట్ పార్టీస్ కి మాసెస్ తో కనెక్టివిటీ ఉంది. అది ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ మోడర్న్ ఇండస్ట్రీ పర్స్పెక్టివ్ అది డిఫరెంట్. సో నేను ప్రతి క్వశ్చన్ లో చెప్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కి ఇండియాలో ఉన్న కాంగ్రెస్ కూడా డిఫరెంట్ ఉంది. వాళ్ళు బెంగాల్ పార్టీషన్ మూవ్మెంట్, మన వందే మాతర ఉద్యమం నిజాం యొక్క అప్రెసివ్ పాలసీస్ కి అగెనిస్ట్ గా యూనిటీకి సింబాలిక్ గా ఉంది. ఇండియా వందే మాతర ఉద్యమం వేరు. కమ్యూనిజం కూడా కమ్యూనిస్టులకు మాస్ ఫాలోయింగ్ ఉందనే విషయం ఇండియాలో తెలంగాణలో సిమిలర్. బట్ ఇక్కడ ఉన్న కాంటెక్స్ట్ ఇది సోషో కల్చరల్ పొలిటికల్ అవేకనింగ్ అనేటువంటిది కమ్యూనిస్ట్ ద్వారా జరిగింది. ఇండియాలో ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ అవ్వచ్చు, ల్యాండ్ రిఫార్మ్స్ అవ్వచ్చు, నక్సల్ బరి ఉద్యమం అవ్వచ్చు, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అవ్వచ్చు, ఆ కాంటెక్స్ట్ లో ఉంది. కాబట్టి చూడడానికి సిమిలర్ గా ఉన్న డిఫరెంట్ అనేటువంటి కాన్సెప్చువల్ క్లారిటీ ఒక మెయిన్స్ రాసేటువంటి డిప్యూటీ కలెక్టర్ డిఎస్పీ అవ్వాల్సినటువంటి మీకు ఉండాల్సిన అవసరం ఉంది. పొలిటికల్ పార్టీ స్టాండ్స్ కూడా ఏంటి ఇన్ఫర్మేషన్ తప్పు ఉందా అని ఒక డౌట్ రావచ్చు. బట్ ఇది మళ్ళీ చెప్తున్నాను 1980s లో ఈ యొక్క పొలిటికల్ పార్టీస్ యొక్క స్టాండర్డ్. ఏదైనా ఒక వొకాబులరీ కాంట్రవర్షియల్ ఉందనుకుంటే యూ కెన్ న్యూట్రలైజ్ దోస్ వర్డ్స్ అండ్ యూజ్ యువర్ ఓన్ వొకాబులరీ. ఎంఫసిస్ ఆన్ రీజనల్ పార్టీస్ ఇన్ 1980s. తెలంగాణ ప్రజా సమితి మనకి రీజనల్ పార్టీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండియన్ కాంటెక్స్ట్ లో కూడా హరిత విప్లవం 1969s, 70s ఆ తర్వాత ఓబీసీ సముదాయం అనేటువంటిది ఆర్థికంగా సామాజికంగా ఒక అప్గ్రేడ్ జరిగింది. రీజనల్ పార్టీస్ అన్ని కూడా ఓబీసీ కులాల నుంచి ప్రాంతీయ అస్తిత్వంతో కానీ, భాషా అస్తిత్వంతో కానీ, కులం అస్తిత్వంతో కానీ వాటితో రావడం జరిగింది. కాబట్టి ప్రతి ప్రజా ఉద్యమాల్లో ఆ కులం లేదా ప్రాంతం లేదా భాష ఆధారంగా వచ్చినటువంటి రీజనల్ పార్టీస్ యొక్క రోల్ సిగ్నిఫికెంట్ గా ఉంది కాబట్టి ఎంఫసిస్ చేయడం జరిగింది. ఇది రీజన్ బిహైండ్ ఎంఫసైజింగ్ ద రీజనల్ పార్టీస్. సిలబస్ లో ఉండడమే కాదు, సోషో పొలిటికల్ ఎకనామిక్ అవేకనింగ్ అనేటువంటిది ఒక ఓబీసీస్ లో డెవలప్డ్ క్యాస్ట్ ఎవరైతే ఓసీలతో ఈక్వల్ గా డెవలప్ అయ్యారో, ల్యాండ్ లార్డ్ క్యాస్ట్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆధ్వర్యంలో కొన్ని పార్టీలు రావడం జరిగింది. మళ్ళీ చెప్తా తెలంగాణ కాంటెక్స్ట్ లో ఇది వేరు. తెలంగాణ కాంటెక్స్ట్ లో రీజనల్ పార్టీస్ తెలంగాణ కాల్స్ తోటి వచ్చే దాంట్లో ఓసీలు పెట్టిన ఉండొచ్చు, ఎస్సీ ఎస్టీలు ఆదివాసీలు పెట్టిన పార్టీలు కూడా ఉండొచ్చు. కానీ రీజనల్ పార్టీస్ యొక్క రోల్ మాత్రం ఎలాగైతే ఇండియా పర్స్పెక్టివ్ లో ఒక ఎవాల్వ్ అవుతా వచ్చిందో తెలంగాణ ఉద్యమం ఎవాల్యుయేషన్ లో కూడా రీజనల్ పార్టీస్ యొక్క రోల్ ప్లస్ మైనస్ రెండు విధాలుగా ఉంది. తెలంగాణ ప్రజా సమితి ఫార్మ్డ్ ఇన్ 1960s, ఇట్ laid the foundation for future regional movements, though it merged with the Congress in the early 70s. ఇది రీజనల్ పార్టీస్ తో వచ్చినటువంటి ట్రబుల్ అని చెప్పుకోవచ్చు. 14 సీట్లకి 10 సీట్లు 1971 ఎలక్షన్స్ లో ఇస్తే, ఇందిరాగాంధీ వేవ్ లో తట్టుకు నిలిచిని తెలంగాణ ప్రజలు ఇస్తే, ఆఖరికి అదే కాంగ్రెస్ లో మెర్జ్ చేయడం ద్వారా పీపుల్ ఇచ్చిన మ్యాండేట్ ని తిరిగి పీపుల్ కి చెంప మీద కొట్టినట్టు జరిగింది ఆ విషయము. సో ఈవెన్ దో దిస్ ఫ్యాక్ట్ హర్ట్స్, ఈ ఫ్యాక్ట్ ఎవరికైనా హర్ట్ అయినా కానీ చరిత్రలో జరిగినటువంటి ఫ్యాక్ట్ ఇది. ద రివైవల్ ఆఫ్ టీపీఎస్ సెంటిమెంట్స్ ఇన్ ద 1980s బై farmer members and supporters kept the Telangana issue in public discourse. తెలంగాణ ప్రజా సమితి మళ్ళీ ఒక దశాబ్ద తర్వాత రివైవ్ అవ్వడం అనేటువంటిది తెలంగాణ యొక్క ఇష్యూని పబ్లిక్ డిస్కోర్స్, ప్రజల చర్చల్లో, ప్రజల మాటల్లో, ప్రజల ఉనికిలో తెలంగాణ యొక్క అస్తిత్వం మళ్ళీ పునరుజ్జీవం. సో ఎలా అయితే ఒక ఉవ్వెత్తున తెలంగాణ అస్తిత్వంకి టీపీఎస్ సింబాలిక్ గా మోర్ దెన్ 2/3 సీట్స్ గెలుచుకుని పార్లమెంట్కి వెళ్ళారో, మళ్ళీ డౌన్ అయింది. ఎలాగైతే అదే కారణం కోసం ఏ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాడారో అదే కాంగ్రెస్ లో మెర్జ్ అవ్వడంతో పాటు మళ్ళీ గెట్ బ్యాక్ అవడం 1980s లో, ఇవన్నీ కూడా తెలంగాణ ఉద్యమం పడి లేచే కెరటంలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమంలో ఆ డైరెక్షన్ ని మనకు ప్రాంతీయ పార్టీ గురించి మనం మాట్లాడుకుంటాం. నవ తెలంగాణ ప్రజా పార్టీ ఎన్టీపీపీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1980s బై డిసిడెంట్ కాంగ్రెస్ లీడర్ చెన్నారెడ్డి హూ ప్రీవియస్లీ లెడ్ టీపీఎస్. సో టీపీఎస్ పెట్టి మెర్జ్ చేసి ఇలా ఒక రకమైనటువంటి ప్రజల యొక్క ఆగ్రహానికి గురైనటువంటి చెన్నారెడ్డి గారే మళ్ళీ ఈ యొక్క ఎన్టీపీపీని పెట్టడం జరిగింది. played a pivotal role in reviving the demand for Telangana statehood, highlighting the need for political identity distinct from Andhra Pradesh. ఆంధ్ర లేదా తెలుగు ఐడెంటిటీ కాకుండా తెలంగాణ యొక్క ఐడెంటిటీని
ఒక యూనిక్ గా స్పెషల్ గా క్రియేట్ చేయడంలో ఎన్టీపీపీ సక్సెస్ అయింది. ఎన్టీపీపీస్ ఫార్మేషన్ సింబలైజ్ ద రిసర్జెన్స్ ఆఫ్ తెలంగాణ రీజనల్ ప్రైడ్ అండ్ ఐడెంటిటీ, గ్యారంటీయింగ్ significant support from the public. NTPP's formation symbolized the resurgence of regional pride. తెలంగాణ యొక్క అస్తిత్వము గార్నరింగ్ సిగ్నిఫికెంట్ సపోర్ట్ ఫ్రమ్ ద పబ్లిక్. మళ్ళీ ప్రజల యొక్క ట్రస్ట్ ని నమ్మకాన్ని తిరిగి దక్కించుకోవడంలో ఎన్టీపీపీ అనేటువంటి ప్లాట్ఫామ్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. భారతీయ జనతా పార్టీ, ద బీజేపీ సపోర్టెడ్ తెలంగాణ మూవ్మెంట్. నేషనల్ పార్టీస్ లో ఇది మీరు కావాలంటే మెర్జ్ చేసుకోవచ్చు, బట్ కంక్లూజన్ కి దగ్గరలో, ఎందుకంటే పూర్తిగా ముందు నుంచి తెలంగాణ విషయంలో పర్ఫెక్ట్ స్టాండ్ తీసుకున్న పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంబివాలెంట్ అయి ఉండొచ్చు, తెలుగుదేశం పార్టీ టైం ని బట్టి షిఫ్ట్ చేసి ఉండొచ్చు. కాంగ్రెస్ కైనా తెలుగుదేశం కైనా 1980s లో తెలంగాణ విషయం మీద వ్యక్తుల క్లారిటీ ఉండొచ్చు, పార్టీకి ఉండకపోవచ్చు. బట్ భారతీయ జనతా పార్టీ మాత్రం అది ఫామ్ అయింది 1980s లోనే. బట్ 1990s లోనే కాకినాడలో ఒక ఓటు 2 రాష్ట్ర తీర్మానంతో ముందు నుంచి ఒకటే స్టాండ్ తీసుకున్న పార్టీగా, వామపక్ష పార్టీల్లో కూడా కొన్ని సమైక్యాంధ్రకి కొన్ని తెలంగాణకి సపోర్ట్ చేస్తుండొచ్చు. బట్ బీజేపీ మాత్రం బోత్ ఆర్గనైజేషన్ పరంగా పార్టీ పరంగా ఒకే స్టాండ్ తీసుకున్న పార్టీ బీజేపీ పార్టీ. ద బీజేపీ సపోర్టెడ్ తెలంగాణ మూవ్మెంట్ ఫ్రమ్ నేషనల్ పర్స్పెక్టివ్, అడ్వకేటింగ్ ఫర్ స్మాలర్ స్టేట్స్ ఫర్ బెటర్ గవర్నెన్స్. సో తెలంగాణ చరిత్ర, సంస్కృతి యొక్క వెనకబాటుతనం, అణచివేత అన్నిటికంటే కూడా పార్టీ యొక్క పాలసీ డిసిషన్ ఏంటంటే చిన్న రాష్ట్రాల్లో బెటర్ గవర్నెన్స్ ఉంటుంది. సింపుల్ ప్రిన్సిపల్, దాని బేస్ మీద తెలంగాణకి ముందు నుంచి సపోర్ట్ ఇస్తూ ఉంది. యాక్టివేటింగ్ ఎంగేజ్డ్ ఇన్ మొబిలైజింగ్ సపోర్ట్ అండ్ పార్టిసిపేటింగ్ ఇన్ ప్రొటెస్ట్ అండ్ పొలిటికల్ డిస్కోర్స్. పార్టీకి ఉన్నటువంటి డిఫరెంట్ వింగ్స్, స్టూడెంట్ వింగ్, యువ మోర్చా, ఇవన్నీ కూడా ముందు నుంచి యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నాయి. ద పార్టీ సపోర్ట్ ప్రొవైడెడ్ నేషనల్ డైమెన్షన్ టు ద రీజనల్ స్ట్రగుల్, ఎయిడింగ్ ఇట్స్ విజిబిలిటీ ఇన్ ద లెజిస్లేచర్. ఈవెన్ సుష్మా స్వరాజ్ గారు యొక్క వారు తెలంగాణ వచ్చిన 5 years వారు బతికే ఉన్నారు. ఆ టైం నుంచి కూడా వారు యాక్టివ్ గా ఉన్నారు, ఈ విషయం మీద ఓకల్గా ఉన్నారు. The political landscape of Telangana struggle was complex with various parties contributing to narrative of statehood. ఈ యొక్క తెలంగాణ యొక్క భూమికలో విభిన్న పార్టీలు విభిన్న పాత్రను పోషించని చెప్పుకోవచ్చు. రీజనల్ పార్టీస్ పర్టికులర్ ఇన్ 1980s వర్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ కీపింగ్ ద ఇష్యూ అలైవ్. ఈ యొక్క తెలంగాణ విషయాన్ని సజీవంగా ఉంచడంలో ప్రాంతీయ పార్టీలు యొక్క కీలక పాత్ర పోషించాయి. మొబిలైజింగ్ గ్రాస్ రూట్ సపోర్ట్ అండ్ షేపింగ్ ద బ్రాడర్ మూవ్మెంట్. ప్రజల్ని ఉద్యమం వైపు మలచడంలో, ఒక భారీ ఉద్యమాన్ని నిర్మాణం చేయడంలో గ్రాడ్యువల్ గా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. Their efforts culminated in the eventual formation of Telangana in 2014, underscoring the profound impact of regional parties' activism on the state formation. తెలంగాణలో 2014 ప్రత్యేక రాష్ట్రం ఏర్పడము యొక్క రీజనల్ పొలిటికల్ యాక్టివిజం, ఒక ప్రాంతీయమైనటువంటి రాజకీయాలు సజీవంగా ఉండి ఆకాంక్షలను నెరవేర్చుకోవాలనే నమ్మకాన్ని భారతదేశంలో ఉన్నటువంటి మిగతా ప్రాంతాలకు ఇవ్వడంలో కూడా తెలంగాణ ఉద్యమం సక్సెస్ అయింది. If you have any doubts with respect to this topic or previous topics of Telangana movement and state formation, feel free to mail me ravikant.sharma9@gmail.com. 85 days ఉన్నాయి and tension అవసరం లేదు. 85 days ఇంకా ఉన్నాయి. ఇంపార్టెంట్ థీమ్స్ సిలబస్ లో ఉన్న అన్ని టర్మ్స్ కవర్ అయ్యేలాగా క్వశ్చన్ ఆన్సర్స్ ఫ్రేమ్ చేసుకుంటూ ఇదే స్ట్రాటజీస్ తో మిగతా సబ్జెక్ట్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.